ఎంతో హ్యాపీగా నీతో చెప్పాల్సిన విషయం కనీసం సంజాయిషిగా కూడా చెప్పనివ్వలేదు నీ కోపం. ఎగిసెనే అలలుగా తిరిగి ఆసంద్రమే వస్తావని వెయిట్ చేశాను, కానీ నువ్వు కొత్త లైఫ్ వెతుక్కున్నావు. నా నమ్మకాన్ని బ్రేక్ చేశావు. ముగిసిన పెళ్ళంటే కథనమే నూరేళ్ల పంట అంటారు. శశివర్ణమే పెళ్ళైన జంటని సీతారాములతో పోలుస్తారు. సారం రాముణ్ణి వివరించింది దేవుళ్ళ పూజిస్తారు. కాలమే. సీతని రావణుడు ఎత్తుకెళ్ళిపోతే తనని తిరిగి సాధించుకునే క్రమంలో రాముడికి ఒక మహాయుద్ధమే పట్టింది. అదే సీత తానంతట తానే వెళ్ళిపోతే రాముడే కాదు, ఏ దేవుడు కనిపెట్టలేడు. ఇట్లు వెళ్ళిపోతున్న సీత. సాక్ష్యంలా నిలిచింది ఆకాశమే. ఏం ఆలోచిస్తున్నారు సీత గారు? నేను చెప్పినట్టే జరిగింది. ఇప్పటికి నన్ను నమ్ముతారా? ఇంకా ఎవరి గురించి బాధపడుతున్నారు మీరు? నా మాట వినండి. మీకోసం డాలర్ హిల్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. మీ లైఫ్ నేను చూసుకుంటాను. మీరు నాతో వచ్చేయండి.